ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో కీలక అధికారుల మార్పులు చేపట్టింది. అనంతపురం మున్సిపల్ కమిషనర్గా జశ్వంతరావును నియమితులు చేశారు. అక్కడ పనిచేస్తున్న బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శి సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. గుంటూరులో ఉన్న వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా బదిలీ చేశారు. గుంతకల్ కమిషనర్ నయీం అహ్మద్ ను ఆదోనికి, అక్కడ కమిషనర్ కృష్ణను సిఆర్డీఏకు పంపించారు. ఏలూరు యూడీఏ కార్యదర్శిగా వెయిటింగ్ లో ఉన్న సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏ కార్యదర్శి చండి దేవసేనను తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ గా బదిలీ చేశారు. విజయవాడ శానిటరీ ఇన్స్పెక్టర్ శివరాం ప్రసాద్ ను వినుకొండ కమిషనర్ గా నియమించారు. వినుకొండలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ ను సిడిఎంఏకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక కళ్యాణదుర్గం శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ అలీఖాన్ ను కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ గా నియమించగా అక్కడి కమిషనర్ ప్రహ్లాద్ ను సిడిఎంఓకు రిపోర్ట్ చేయాలని అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పద్మ, రాష్ట్రంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 కి సంబంధించి పలువురు మున్సిపల్ కమిషనర్లను నిన్న ఈవినింగ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది. వారికి పోస్టింగులు కూడా కేటాయించడం జరిగింది. ఒక ఇద్దరిని మట్టికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ కార్యాలయ కమిషనర్ కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ బదిలీల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనంతపురం మున్సిపల్ కమిషనర్ గా జశ్వంతరావును నియమించడం జరిగింది. అదేవిధంగా విజయనగరం మున్సిపల్ కమిషనర్ గా బాలస్వామిని నియమించారు. గుంటూరు మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ గా సాంబశివరావు నియమించడం జరిగింది. పల్నాడు యూడీఏ సెక్రటరీగా వెంకటస్వామిని నియమిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఆదోనికి ఎం కృష్ణ అయితే ఉన్నారో అతన్ని బదిలీ చేస్తూ అతన్ని ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆదోని మున్సిపల్ కమిషనర్ గా సిఎంఏ నయీం అహ్మద్ ను కూడా నియమిస్తూ ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీగా సింహాచలాన్ని నియమించింది. తాడేపల్లిగూడెం సహాయ కమిషనర్ గా ఆర్ చండి దేవసేన నియమించింది. ఈ చండి దేవసేన అనే ఈమె ఇంతకు ముందు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి పనిచేయడం జరిగింది. ఇప్పుడు బదిలీలో భాగంగా ఈమెను తాడేపల్లిగూడెనికి బదిలీ చేయడం జరిగింది. వినుకొండ ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను శానిటరీ ఇన్స్పెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. అతన్ని రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి అతని ప్లేస్ లోకి సుభాష్ చంద్రబోస్ అయితే నియమించడం జరిగింది. ఇంకో పక్క వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా శివరాం ప్రసాద్ ను కూడా నియమించారు. కమలాపురం ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్ ను కూడా బదిలీ చేసి రాష్ట్ర పరిపాలక కమిషనర్ కార్యాలయంలో అతన్ని కూడా రిపోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపాలిటీలు సంబంధించి పెద్ద ఎత్తున స్వచ్ఛతా విధానం కావచ్చు, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేపట్టాలి అని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ బదిలీలు అనేది ప్రాధాన్యత సంతరించిందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వీరందరినీ కూడా బదిలీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.